విస్తరిస్తూ ఉన్నాయి, మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి, చెలరేగుతూ ఉన్నట్టుగా తెలుస్తోంది. యాజ్ ఆఫ్ నౌ వారు చెప్పే సమయానికి అక్కడ అమెరికా మీడియా కథనాల మేరకి ఇంకా నార్త్ కరోలినా ప్రాంతంలోని ఆ మిచిగన్ ప్రాంతంలో బ్లాంక్లోని మార్మాన్ చర్చి ఇంకా కూడా అక్కడ మంటలు అంటుకొని ఇంకా చెలరేగుతూనే ఉన్నాయి. అయితే ఆ దుండగుడు ముందుగా ఒక ట్రక్కులో వచ్చి ఫైరింగ్ ఓపెన్ చేశారట. దాంతో ఒక వ్యక్తి మరణించాడు. ఆ ఫైరింగ్ ఓపెన్ చేయడంతోనే అంతా అలర్ట్ అయిపోయి అందరూ కూడా దాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో ఏం చేయలేక డైరెక్ట్గా అందులో ఉన్న అందరినీ కూడా చంపాలనుకున్నాడేమో తెలియదు, కానీ డైరెక్ట్గా ట్రక్కుతో ఆ చర్చిని ఢీకొట్టి ఆ తర్వాత నిప్పంటించాడట. సో నిప్పంటించే సమయానికి ఆ చర్చిలో కొన్ని 100 మందికి పైగా అందులో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. సో అయితే అదే నిప్పంటించిన క్రమంలో చుట్టూ కొంతమంది స్థానికులు కానివ్వండి, పోలీసులు అక్కడ చేరుకొని ఆ దుండగుడిని కూడా కాల్ చంపినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఆ దుండగుడు ఎందుకు ఈ రకంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు టార్గెట్గా చేశాడు అనేది మాత్రం తెలియలేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ 2 రోజుల్లోనే, కొన్ని గంటల వ్యవధిలోనే సుమారుగా 4 మరణిస్తే 17 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే రీసెంట్ డేస్లో ఈ సెప్టెంబర్ మంత్లోనే ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి కొన్ని మీకు వివరంగా మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. నిన్న 28th రోజు ఒక చర్చిలో ఒకరి మరణానికి కారణమవడం, ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సుమారుగా 10ల్లో ఉండొచ్చు, సుమారుగా 100ల్లో ఉండినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆ చర్చ్ పైకప్పు ఎలా నిప్పులు రగులుతోంది, అక్కడ ఏ రకంగా దట్టమైన పొగలు కమ్ముకున్నాయో మనం చూస్తుంటే ఆ చర్చ్లో ఉన్న వారి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో సుమారుగా ఆల్రెడీ ఒకరు మరణించారని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకెంతమంది మరణించారని ఇంకా తెలియడం లేదు. ఇంకా మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. సో నిన్న నార్త్ కొరియాలోని మిచిగన్లోని బ్లాంక్లోని మోర్మాన్ చర్చ్లో ఈ ఘటన చోటు చేసుకుంటే, అంతకంటే ముందు రోజు సౌత్ పోర్ట్ యాచ్ బేసిన్ దగ్గర ఒక దుండగుడు పడవలో వచ్చి అక్కడ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ పైన దాడులు చేసి అందరినీ హతమార్చే ప్రయత్నం చేశాడు. దాడుల్లో 3 మరణించారు. సో మిగిలిన వారందరికీ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అక్కడ 3 మరణాలు సంభవించాయి, 8 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సెప్టెంబర్ 25 అంటే ఒకరోజు ముందు, నిన్న మొన్న అంతకంటే ఒకరోజు ముందు 3కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. డల్లాస్ ఫీల్డ్ ఆఫీస్లో ఒక రూఫ్ టాప్ పైన ఇమిగ్రేషన్ అధికారులు, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తుండగా అక్కడ ఫైరింగ్ జరిగింది. ఈ ఘటనలో 3 మరణించారు. ఇక సెప్టెంబర్ 20న లౌసియానా దగ్గర 150 మంది పబ్లిక్ పైన చాలా దుర్మార్గంగా దాడి చేశాడు ఒక వ్యక్తి. సో దాంట్లో 6 మరణిస్తే 8 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సెప్టెంబర్ 17న కూడా ఒక పెన్సిల్వేనియా దగ్గర గృహ నిర్బంధానికి సంబంధించి, లేకపోతే అక్కడ వారిని ఇబ్బందులకు గురి చేసేందుకు గాను అక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళినటువంటి పోలీసుల పైన అక్కడ నిందితుడు కాల్పులు పాల్పడితే 3 పోలీసు అధికారులు మరణించారు. డిసెంబర్ నిందితుడు కూడా పోలీసులు కాల్చి చంపేశారు. సో దీంతో 4 మరణించారు. ఆ తర్వాత 2కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అంతకంటే ముందు సెప్టెంబర్ 10న ఎవర్ గ్రీన్ హై స్కూల్ దగ్గర కూడా ఇదే రకంగా మాస్ షూటింగ్ జరిగితే అక్కడ కూడా 1 మరణించారు, 2కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సెప్టెంబర్ 9న ఇండియా బేసిన్ దగ్గర కాలిఫోర్నియాలో ఇదే రకంగా కాల్పులు జరిగితే 6 మరణించారు, 12 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఈ స్థాయిలో వరుసగా గన్ కల్చర్ పెరిగిపోవడంతో అమెరికాలో పబ్లిక్ అంతా కూడా సతమతం అవుతున్నారు, కొంత ఆందోళనకు గురవుతున్నారు. గన్ కల్చర్ మూలంగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం ఈ కొన్ని నెలల్లోనే 318 మంది ఈ కాల్పుల్లో మరణించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి చర్చ్ ఘట్టంలో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకసారి చర్చ్ విజువల్స్ చూద్దాం. సో గన్ కల్చర్ పెరగడానికి కారణం ఏంటి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.